ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల ఓట్లను విరివిగా ఎన్నికల్లో పాల్గొన్నటువంటి నాయకులు విరివిగా కొనడం, ఆ కొనినటువంటి ఓట్లను వీళ్ళు ఉపయోగించుకొని ఎన్నికల్లో నెగ్గడం, ప్రజానాయకులుగా మారడం. ఈ నాయకులే లోక్సభలోను శాసనసభలోను ప్రవేశించి ప్రజల యొక్క బాగోగుల నిమిత్తము, ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎన్నికలు రిజల్ట్ వచ్చిన వెంటనే ఆయా మంత్రులుగా వీళ్ళ ప్రమాణ స్వీకారాలు చేయటం కూడా జరుగుతుంది. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత భారత ప్రజల యొక్క బ్రతుకులు వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వీళ్లను పరిపాలించేటువంటి హక్కును ఈ ఎన్నికల ద్వారా నెగ్గిన వారు పొందుతారు. వీరు ప్రవేశించినటువంటి లోక్సభ శాసనసభల్లో మనము ఎన్నుకోబడినటువంటి ఈ లోక్సభ సభ్యులైతే ఏంటి, శాసనసభ్యులైతే ఏంటి, ప్రజల గురించి ఎంతవరకు మాట్లాడతారు, ప్రజల శ్రేయస్సు గురించి ఎంతవరకు వీళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు ఈ లోక్సభ శాసనసభల్లో అని చూసినట్లయితే, మనం లోక్సభ విషయానికి వెళ్ళినట్లయితే లోక్సభలో ప్రతి సంవత్సరము 3 సెషన్స్ ఉంటాయి. 3 సెషన్స్ ఏంటంటే బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్. బడ్జెట్ సెషన్ జనవరి ఎండింగ్ నుండి ఏప్రిల్ మే ఫస్ట్ వీక్ వరకు జరుగుతుంది. మాన్సూన్ సెషన్ జూలై నుంచి ఆగస్టు వరకు జరుగుతుంది. వింటర్ సెషన్ నవంబర్ టు డిసెంబర్ వరకు జరుగుతుంది. ఇలా చూసుకున్నట్లయితే 3 సార్లు పార్లమెంటు కూర్చొని ప్రజల గురించి, ప్రజలను ఎలా పరిపాలించాలని అనేకమైనటువంటి యాక్ట్స్ అయితేనేంటి, అనేకమైనటువంటి పథకాలు అయితేనేంటి, అనేకమైనటువంటి వ్యాలిడ్ నిర్ణయాలు తీసుకుంటారు. దీన్ని మనం మొట్టమొదటిగా పార్లమెంట్ ఏర్పడిన తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ ఏర్పడిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి భారత ప్రధాని అయ్యారు. భారత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సమయంలో పార్లమెంటుకి ఆయన యావరేజ్గా సంవత్సరానికి పార్లమెంట్ సెషన్ నడిపినటువంటి ఈ 3 సెషన్లో నడిపినటువంటి టోటల్ డేస్ చూసినట్లయితే ప్రతి సంవత్సరానికి యావరేజ్న 135 రోజులు. 135 రోజులు అని అంటే 5 సంవత్సరాలు పరిపాలించేటువంటి, ఎలక్షన్ టు ఎలక్షన్ 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి దినాలలో టోటల్గా 675 రోజులు, యావరేజ్ని సంవత్సరానికి 135 రోజులు చెప్పున 675 రోజులు పార్లమెంటులో కూర్చొని ప్రజా సమస్యలను చర్చించడం, ప్రజా సమస్యల వైపు ప్రభుత్వాన్ని సజావుగా ఎలా నడిపించాలని ఆలోచించడం. అనేక మంది మేధావులు కూర్చొని పార్లమెంటుని వాళ్ళు నడిపినటువంటి దినాలు చరిత్రలో, పార్లమెంటు యొక్క చరిత్రలో నిలిచిపోయి ఉన్నవి. కానీ ఇప్పుడు 17వ లోక్సభ అనంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి లోక్సభ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ప్రధానిగా జరిగినటువంటి లోక్సభలో ఈ 3 సెషన్లలో యావరేజ్ను కూర్చున్నటువంటి డేస్ ఏంటంటే 55 రోజులు. 55 రోజులు అని అంటే 5 సంవత్సరాలకి ఆయన కూర్చున్నటువంటివి 275 రోజులు వరకు అన్నమాట. 270 రోజులు మోడీ గారు పార్లమెంట్లో కూర్చొని ప్రజా సమస్యల గురించి హెచ్చించడం జరిగింది. అదే జవహర్లాల్ నెహ్రూ గారు, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఈ స్పెంట్ ఇన్ పార్లమెంట్ 675 days. అంటే ఈ రెండేట్లకి నేను ఎందుకు వ్యత్యాసము చెప్తున్నాను అని అంటే, ఆ రోజుల్లో
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి జవహర్లాల్ నెహ్రూ గారు, వారి యొక్క మంత్రివర్గం, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా లా మినిస్టర్గా ఉన్నారు. వీళ్ళందరూ ఉండి దానిని ఒక భక్తిపూర్వకంగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని, ప్రజలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలను ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచించడానికి సంవత్సరానికి 135 రోజులు వాళ్ళు స్పెండ్ చేస్తే పార్లమెంట్లో ఇప్పుడున్నటువంటి ఎంపీలు 55 రోజులే స్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఎన్నికలలో మనం ప్రజలుగా మనం ఓట్లు ఉన్నటువంటి వారు అమ్ముడుపోయినట్లయితే అమ్ముడుపోయిన వెంటనే మనకి పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక చేయబడ్డ వారికి ఏంటనంటే అంతటితోటే సంబంధ బాంధవ్యాలు పోయినట్లు అయిపోతున్నాయి. ఎందుకనంటే వాళ్ళకి ఎన్నికల్లో మనం డబ్బులు ఇచ్చేసాం కాబట్టి వాళ్ళ బాగోగులు చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కో పార్లమెంట్ అభ్యర్థి 2,000 కోట్లు, 200 కోట్లు, 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారని అందరూ ప్రజల ద్వారానే తెలుసుకుంటాం మనం జరిగింది. ప్రతి ఒక్క ఓటు ఉన్నవాడు ప్రతి ఓటు కూడా అమ్ముడుపోతున్నాడు. ఇలాగ అమ్ముడుపోవడం వల్ల ప్రజా సమస్యల మీద నెగ్గినటువంటి వారు ఎటువంటి దృష్టి ఉంచరు. దీనికి కారణం ఈ 17వ లోక్సభలో జరిగినటువంటి 55 రోజుల యావరేజ్ సిట్టింగ్ని బట్టే తెలుస్తుంది. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి ఈ రోజుల్లో ఎవరో ఆలోచించినటువంటి దాఖలాలు కనపడతలేదు ఈ పార్లమెంట్ హిస్టరీలో చూసుకున్నట్లయితే. సరే, ఈ 18వ లోక్సభలో ఎన్నిక కాబడినటువంటి పార్లమెంటు సభ్యులు ఈ 55 రోజుల యొక్క వ్యవధిని పెంచి ప్రజా సమస్యల వైపు చర్చిస్తారో, లేకపోతే 55 రోజుల కన్నా తగ్గించుకొని ఇంకా వారి యొక్క స్వవిషయాలనే చర్చించుకొని స్వలాభం గురించి పార్లమెంట్ను ఉపయోగించుకుంటారో వేచి చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.